ఆరు గ్యారెంటీలు ఎటు అమలు చేయరు గాని మా మంత్రి పదవుల మీదనన్నా ఏదో ఒకటి చెప్పుర్రి. కేబినెట్ విస్తరణ మీద క్లారిటీ ఇవ్వరు అనుకుంటా ఎమ్మెల్యేలు ఎప్పటి సందో పెడుతున్న ప్రెజర్ ఏడాది వరకల ఇంకింత ఎక్కువైంది. మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ల కోసం హైకమాండ్ ఆపిందని అంటిరి. ఆయనతో ఆ రిజల్ట్ కూడా వచ్చే పవర్లకు వచ్చి 12 నెలల అయ్యే వరకల రేసులున్న లీడర్లంతా ఎవరి ప్లాన్లు వాళ్ళు ఫాలో కాబట్టిరు. ఇక వివేక్ వెంకట స్వామి కూడా అదే పనుల పడ్డట్టు కొడుతుందని గుసగుసని వస్తుంది గట్టిగానే. ఈ నడమైన మాలల సింహగర్జనతోని నాకింత పతారుంది చూసుకోరి మరి అని మంత్రి పదవి కోసం పార్టీ మీద ఒత్తిడి తెచ్చినట్టు చేసిందని చెప్పుకరాబట్టిరు పొలిటికల్ అనలిస్టులు. సర్కారు చేసిన ఎస్సీ వర్గీకరణ మీద అసంతృప్తితో ఉన్నారని చూయిస్తందుకు రెండు రాష్ట్రాల్లో ఉన్న మాలలకు ఏకైక ప్రతినిధి అని చెప్పుకునే ప్రయత్నాలు ఉండని కూడా ఓ టాకు. మరి రోల్స్ అందిలేంది ఇప్పుడే ఎందుకు ఈ మాలల సింహగర్జనతోని పతార చూయించుకునే ప్రయత్నం చేసిండు అని అంటే కేబినెట్ విస్తరణలో జాగ్ కోసమేనట. ఇదే కాకుండా మొన్న ఆయన మహారాష్ట్ర ఎలక్షన్లలో 3 నియోజకవర్గాలకు వివేకే పైసల సాయం చేసిండు కాబట్టి మంత్రివర్గ విస్తరణలో జాగ పక్కా అన్న మాటలు కూడా ఒక్క తిరిగి వస్తున్నాయి. ఇక ఎటుగూడి ఆయన కుటుంబానికి పాలిటిక్స్ లో ఏళ్ల సంది పెద్ద పేరే ఉన్నది. మీదికెళ్ళి పవర్లు ఉన్న పార్టీ ఎమ్మెల్యేనే ఇప్పుడు. అదేగాక సొంత మీడియా ఛానల్ పేపర్ సపోర్ట్ ఉన్నది కాబట్టి అన్ని వాడుకోనైనా సరే మంత్రివర్గంలో ఉండాలని ప్లాన్ అట. తెల్లారే పొద్దుకే ఇప్పటికీ ఏడాది అయిపోయే ఇంకున్నది 4 ఏళ్లే కాబట్టి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇప్పటికన్నా గట్టిగా ప్రయత్నాలు చేయకుంటే పాలిటిక్స్ నుండి పవర్లున్న పార్టీలుండి ఎందుకు ఇక అనుకుండో ఏమో గానీ వివేక్ మాత్రం మంత్రి పోస్ట్ కోసం మస్తుగానే ప్లాన్లు ఉండని గుసగుస. మరి సార్ పథకాలు పనితనాలతోని క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా జాగ దొరుకుతుందా లేదా అనేది చూడాలిగా.